కోటప్పకొండ ట్రస్టీ గారు కొండలరావు గారు, అలాగే మా ఎమ్మెల్యే గారు, ఇక్కడ విచ్చేసినటువంటి అశేషమైనటువంటి భక్త జనాలకు మొత్తానికి ముందుగా చీరాల నియోజకవర్గం నుంచి నా ప్రణామాలు. ఈ రోజున జ్వాలా తోరణం అనేటువంటి కార్యక్రమం కోసం ఇక్కడికి రావడం, అర్చక స్వాములందరూ కూడా చాలా చక్కటి ప్రోగ్రామాన్ని చేయటం, అలాగే భక్తజనం అందరి మధ్యలో ఈరోజు నేను నరసరావుపేట ఎమ్మెల్యే గారు మరి అలాగే వారి బృందం మాకు సంబంధించినటువంటి మా వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. చాలా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమం చక్కగా అర్చక స్వాములు పూర్తి చేశారు. గతంలో కూడా లింగోద్భవం టైంలో నేను అప్పటికి ఇంకా ఎలక్షన్ రాకముందు నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ స్వామివారి కృపా కటాక్షాలు తీసుకొని ఈరోజు కూడా నా చీరాల నియోజకవర్గ ప్రజలు కూడా సంతోషంగా సుఖంగా ఉండాలని, సర్వ మానవాళి అంతా కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ జ్వాలా తోరణం కార్యక్రమానికి నేను రావడం జరిగింది. ఇక్కడ సాధారణంగా మమ్మల్ని పిలిచి గౌరవించిన ప్రతి ఒక్కరికి, అర్చక స్వాములు అయితేనేమి, మరి యొక్క ట్రస్టులు అయితేనేమి, అందరికీ కూడా మా యొక్క కార్యకర్తలు కూడా 3 పార్టీల వాళ్ళు కూడా వచ్చినట్టుగా ఉంది. వాళ్ళందరికీ కూడా మీ మీడియా ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకున్నామని చెప్పేసి సంతోషంగా తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వ నాయకులకు, మరి ముఖ్యంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, నా సహచర ఎమ్మెల్యేలు, మంత్రివర్యులు, 50 మంది ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి, మరి ముఖ్యంగా చీరాల ప్రజానికి పౌర్ణమి శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.